జగద్గురువులు ధర్మాచరణ గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందువులకి గో సంరక్షణ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇళ్లలో గోవులను పెట్టుకోలేరు, బహుశా గోశాల చుట్టుపక్కల దొరకక కూడా పోవచ్చు. విరాళాలు ఇవ్వడం కాకుండా పట్టణాల్లో ఉండే యువత గోసేవగా ఏమి చేయొచ్చు? అంటే గో సంరక్షణ అనేది ఒకట గోవుని మనం పెంచాలి, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు దానికి మనకు కావలసినటువంటి స్థలావకాశం ఏర్పాటు మన దగ్గర ఉంటే దానికి మనం ఏదైనా చెయ్యాలి. లేదు, ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇది ఒకట మనం చెయ్యాలి, చేసేటటువంటి వాళ్ళకి సహకరించాలి. మనం చేయడం అనేది ఒక విషయం, లేదా ఇంకోళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించడం. ఆ సహకరించడం అనేది విరాళాలు ఇవ్వడం అనేది మాత్రమే కాదు, అది రకరకాలుగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏది ఉంటుందో అది ఇవ్వడం. విరాళాలు ఇవ్వడం అనేది కూడా ఇంకా అది కూడా చేయొచ్చు, అది చేయగలిగినటువంటి విషయం మంచిదే. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇంకేదే రకంగా ఉంటే ఏదైనా ఉంటే అది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకళ్ళకి ఈ పనిని చేయడానికి ఒక ప్రేరణని కలిగించడం. ముందు మనం గోవు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇంకోళ్ళకు కూడా దాని యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళు కూడా ఆ పని చేసేట్టుగా ప్రేరేపణ చేయడం. ఈ విధంగా గో సంరక్షణని అందరూ కూడా చెయ్యాలి. కాబట్టి గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ఈ విధంగానే చెయ్యాలి. ఎవరైతే ఆ పని, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు, చాలామంది చాలా చోట్ల గో సంరక్షణని మంచి మనస్సుతో నిజమైనటువంటి శ్రద్ధతో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గో సంరక్షణ అంటే ఏదో ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల మాకు లాభం ఉంటేనే మేము గో సంరక్షణ చేస్తాం, లేదంటే లేదు. అంటే ఈ పాలిచ్చేటటువంటి గోవులు ఉంటాయి, వాటిని మాత్రమే పెట్టుకొని కొంతమంది గోశాలలు ఉంటాయి, కొన్ని వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం గో సంరక్షణ అనేది ఒక విషయం, అదే ముఖ్యంగా ఉండదు అలా. కానీ చాలా గోశాలలు ఎలా ఉన్నాయి అని అంటే మేమే చూస్తుంటాం, నేనే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ గోశాలలు ఎలా ఉంటాయి అని అంటే ఆ గోవులేమి పాలిచ్చేటటువంటి గోవులు కావు, ఎందుకంటే పాలిచ్చేటటువంటి గోవులు కొన్నే ఉంటాయి. కానీ మిగతా అన్ని గోవుల్ని కూడా అక్కడ సంరక్షణ చేస్తూ చాలా కష్టపడి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ గోశాలలో పెట్టి వాటన్నింటినీ కూడా చక్కగా సంరక్షించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల అలాంటి గోశాలలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అథవా అక్కడికి కావలసినటువంటి వ్యవస్థని సహాయాన్ని చేయడం ద్వారా ఆ గో సంరక్షణ కార్యంలో మనం కూడా బాగా పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. అనవసరం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ క్షణకాలం ఏదో సంతోషంగా అనిపించవచ్చు. దానికంటే ఏదో మన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక గోసేవ చేసి వస్తే, అథవా ఎవరికైనా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అప్పుడు దానివల్ల మనకి పుణ్యము కలుగుతుంది. ఇటువంటి ఒక విశేషమైన సందర్భంలో ఇంకోళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాం, మనకి పుణ్యం లభిస్తుంది, ఇంకోళ్ళకి మనం సహాయం కూడా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఊరికి అనవసరమైనటువంటి విషయాల కోసం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇట్లా పుట్టినరోజు ఏదైనా ఒక విశేష సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో గోవులకు కావాల్సినటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఈ విధంగా గో సేవలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇలానే పాల్గొనాలి. అంటే మనం చూసి సరైనటువంటి చోటికి వెళ్ళి ఎక్కడైతే కష్టపడి, ఎందుకంటే మనం చాలా చోట్ల చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇవాటి కాలంలో చాలామంది వింటూ ఉంటారు, అప్పుడప్పుడు కూడా వినుంటారు చాలామంది. ఏమిటి అంటే ఈ గో సంరక్షణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ గో సంరక్షణ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల రకరకాల చోట్ల మనం చూసాం. నేను కూడా చాలా చోట్ల చూసాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ గోవుల వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఆ గోవులను ఎక్కడొక కబేళాలకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు తెలిసేట్టుగా తీసుకెళ్తే ఏముంది, అందరికి కనిపించేట్టుగా తీసుకెళ్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికి తెలియకుండా పెద్ద పెద్ద లారీల్లోనో వాటిల్లోనో పడేసి అందులో వాటిలో ఉంచి తీసుకెళ్ళడం, వాటిలో పడేసి, నిజంగా పడేయడమే ఈ మాటే నిజంగా అక్కడ ఉంటుంది. ఇంకా కూడా చాలా దారుణం, కొన్ని చోట్ల ఇంకా దారుణం దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా గోవుల్ని తీసుకెళ్లేటప్పుడు అవి కొన్నిసార్లు పారిపోతాయి, పరిగెట్టడానికి ప్రయత్నిస్తాయి అని చెప్పి ఏం చేస్తారంటే వాటి కాళ్ళని నరికేస్తారు.
అవి బతికుండగానే వాటి కాళ్ళని నరికేసేస్తే అది ఇంకెక్కడికి పరిగెత్తనివ్వకుండా చేసేసి వాటిని ఒకదాని మీద ఒకటి లారీల్లో పడేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో చాలామంది ఇప్పుడు ఈ గోసేవ చేసేటటువంటి వాళ్ళు, గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదేదో మూలకంగా తెలుసుకొని వెళ్ళి ఆ వాహనాల వెంటబడి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆపి ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. అలాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇట్లా మేము ఇలా లారీలో తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఎవడైనా రావచ్చు, మమ్మల్ని ఆపచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా దానికి తయారుగానే ఉంటారు. వీళ్ళు కూడా దానికి తయారుగానే ఉండి వెళ్ళి ఆపి కష్టపడి ఆ గోవులన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి సంరక్షణ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గో సంరక్షణ అంటే ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి, నిజంగానే ఇలా చాలాసార్లు గొడవలు జరిగినప్పుడు కొంతమందికి ప్రాణాపాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంత కష్టపడి ఆ గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మాకు శృంగేరిలో అక్కడ మన నరసింహవనంలో ఒక గోశాల ఉంది, చాలామందికి తెలుసు గోశాల ఉంది. అక్కడ ఉన్నటువంటి మా గోశాలలోనే ఇటువంటి గోవు ఒకటి ఉంది. ఏమిటి అని అంటే ఆ గోవు యొక్క కాళ్ళు నరికేసి అది పరిగెత్తకూడదని చెప్పి దాన్ని నరికి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే దాన్ని మన వాళ్ళు పట్టుకొని దాన్ని చూసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మన గోశాలకి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన గోశాలలోనే ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడా ఇప్పుడు చేయడం జరిగింది. మన దగ్గరే ఆ గో అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా ప్రామాణికంగా గోసేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఒక సహకారాన్ని మనం అందించినా కూడా ఆ గోసేవలో మనం పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా గో సంరక్షణ కార్యంలో పాల్గొనడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా గో సంరక్షణతో పాటు మన హిందూ ధర్మానికి దేవాలయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. గత కాలంలో అయితే రాజుల పాలనలో ఈ దేవాలయాలే సంస్కృతికి కేంద్రాలుగా ఉండి అక్కడి నుంచే విద్యా ప్రసారం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఈ కాలంలో ఏదో పండుగ వచ్చినప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళేసి రావడం తప్ప గుడిలో ఏమవుతోంది, గుడి ద్వారా సమాజానికి ఏమవ్వాలి అనేది ప్రతి ఒక్కడూ చూస్తుండే పరిస్థితి లేదు. గుడి కంటే వెళ్ళేసి వస్తాం, అక్కడ ఏదో మొక్కుకొని వచ్చేస్తాం అన్నట్టుగా ఉంది. కాబట్టి యువత దేవాలయాలతో ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ దేవాలయాలకి పునర్వైభవం మళ్ళీ కలుగుతుంది అనేది ఒక ప్రశ్న. దీనిని శ్రీతేజ బుర్రా అనే గారు అడుగుతున్నారు. ఎవరు? శ్రీతేజ బుర్రా అనే ఆయన పేరు. ఇక్కడ ఈ దేవాలయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఈ దేవస్థానములు అనేటటువంటివి. భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి మనం చూడగలిగేది ఎక్కడ అనంటే దేవాలయాల్లో. అటువంటి దేవాలయంలో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థిరమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది. ఏదో ప్రహ్లాదుడు లాంటి మహాభక్తులు అయితే అన్ని చోట్ల ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడిని చూడగలిగే వాళ్ళు అవుతారు. ఉన్న భగవంతుడిని అందరూ కూడా కొంతమంది మాత్రమే, అటువంటి మహాభక్తులు మాత్రమే చూడగలుగుతారు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు వస్తువుల్ని చూసినప్పుడు ఇది మామూలు వస్తువు అనేటటువంటి భావన కలుగుతుందే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానం కట్టి దానిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసినప్పుడే ఇది మామూలు రాయి అని భావించేవాళ్ళే లోకంలో చాలామంది ఉన్నప్పుడు మామూలు వస్తువుల్ని చూసి దీన్ని దేవుడిగా భావించడం అనేది అది ఎంతమందికి సాధ్యమవుతుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రపంచంలో భగవంతుడి దృష్టిని మనం పొందగలగాలి అనంటే అది దేవస్థానంలో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి ఆ దేవస్థానాలు విశేషమైనటువంటి శక్తి కేంద్రాలు మన యొక్క ధర్మానికి. అక్కడ ఇటువంటి దేవస్థానాల్లో ఎప్పుడూ కూడా భక్తులందరికీ కావాల్సినటువంటి ధార్మిక జాగరణ అనేది అక్కడ జరగాలి. అంటే దేవస్థానానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనము ఏదైనా పూజ చేయాలి, మనం పూజ చేయలేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామనంటే దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సేవకి ఏర్పాటు చేస్తే అక్కడ మన తరఫున ఎవరైతే సేవ చేసేవాళ్ళు భక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున అక్కడ అర్చకులు పూజ చేస్తారు భగవంతుడికి. ఆ పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. తద్వారా ఆ ఫలితం అనేది వీళ్ళకి లభిస్తుంది అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి, శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఈనాళ్ళ నుంచి దేవస్థానాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు దేవస్థానాల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి కార్యములు అనేక సందర్భాల్లో మన శాస్త్రముల్లో
భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వచ్చేటటువంటి జనాలకి చెప్పేటటువంటి కార్యాలు అన్ని చోట్ల దేవస్థానాల్లో జరగాలి. అంటే ఒక కాలంలో నిజంగా అవన్నీ జరుగుతూ ఉండేవి, తప్పకుండా అవన్నీ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే శంకరమఠం ఉన్నది. ఇక్కడ శంకరమఠంలో దేవస్థానాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ఈ ప్రవచన కార్యక్రమం, ప్రవచనాలు, పురాణాది ప్రవచనాలు, శాస్త్రీయమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి భగవద్ దర్శనం చేయడం, అదేవిధంగా భగవదారాధనలో పాల్గొనడంతో పాటు పాల్గొని పుణ్య సంపాదన చేయడంతో పాటు జ్ఞాన సంపాదన కూడా జరగాలి అనేటటువంటి ఆ భావనతోనే ఈ ఏర్పాట్లు వీటన్నిటిని కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఈ దేవస్థానాలన్నింటిలోనూ ఎలాంటి ఏర్పాట్లు జరగాలి అని అంటే, మనం దేవస్థానానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం, రావడం అని అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ భగవత్ తత్వాన్ని, అలాగే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాలని ధార్మికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలని తెలుసుకుంటూ ఇంకా ఈ ధర్మ మార్గంలో, ఈ మార్గంలో జాగృతిని పొందేటటువంటి కార్యములు కూడా దేవస్థానాల్లో జరగాలి. అవన్నీ కూడా అన్ని చోట్ల జరగాలి. అలా జరిగితేనే దేవస్థానం యొక్క పరిపూర్ణమైనటువంటి సార్థకతని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి కార్యక్రమాలు, అంటే ఈ ధర్మం గురించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి, లౌకికమైనటువంటి కర్తవ్యాలైనా, ధార్మికమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలైనా, వీటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి కేంద్రాలుగా దేవస్థానాలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ కార్యములన్నీ కూడా అక్కడ జరగాలి. కాబట్టి అందుకోసం దేవస్థానాల యొక్క నిర్మాణం, ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా వచ్చింది అందుకోసం. కాబట్టి ఈ వ్యవస్థని చేయడం ద్వారా యువతని జాగృతపరచడంలో దేవస్థానాల యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి. దేవస్థానాల యొక్క కర్తవ్యం అనేది చాలా ఉంది. ఇటువంటి కార్యములు జరగాలి. తద్వారా విశేషంగా యువతకి, అంటే ఈ రెండు ప్రయోజనాలు, ఒకటి పుణ్య సంపాదన, ఇంకోటి జ్ఞాన సంపాదన, ఈ రెండు కూడా దేవస్థానాల్లో విశేషంగా జరగాలి. దానికోసం అక్కడ ఏర్పాట్లు జరగాలి. అలాగే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లకు అందరూ కూడా రావాలి. ఈ రెండూ జరగాలి. దేవస్థానం వైపు నుంచి కూడా ఆ ఏర్పాట్లు జరగాలి. అప్పుడు ఆ ఏర్పాటులో భక్తులు కూడా పాల్గొనాలి. సరే అక్కడ ఏదో జరుగుతుంది లేండి, మాకేమిటి సంబంధం, మాకు దానికి ఏమిటి సంబంధం, ఎవరో ఒక ఆయన వచ్చాడు అరగంట సేపు ఏదో ప్రవచనం చెప్పాడు, వెళ్ళాడు, అంతే, ఇంకేముంది అని మనం అనుకోకుండా, సరైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు, అనేక విషయాల్ని చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ విషయాల్ని తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా విశేషమైనటువంటి ధార్మిక జాగరణ అనేది కలుగుతుంది. ఈ రకంగా ఆ దేవస్థానాల యొక్క ప్రయోజనాన్ని మనం విశేషంగా పొందాలి. అందరూ కూడా ఈ రకంగా పొందాలి.